హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ గైస్, నేను మీ నిర్మల. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మారాయి. ఆ విషయాలపైన కొన్ని డౌట్స్ కూడా మనకు క్లారిటీ చేయడానికి మనతో పాటు భరద్వాజ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. రాజ్ తరుణ్ లావణ్య విషయానికి వస్తే సార్, రాజ్ తరుణ్ లావణ్య నుంచి కూడా ఎలాంటి ఆధారాలు వాళ్ళు సమర్పించకపోవడంతో కూడా మరి రాజ్ తరుణ్కి బెయిల్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు లావణ్య విషయానికి వస్తే ఈ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అని వీళ్ళందరూ కూడా మధ్యలోకి వచ్చారు. ఇది డ్రగ్స్ వైపు వెళ్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బేసిక్గా వాళ్ళ పర్సనల్ విషయాలు నేను మాట్లాడితే నాకు ఇష్టం ఉండదమ్మా. ఓకే సార్. బట్ ఏంటంటే ఈ ఒక్క కేసు టోటల్గా ఛానల్లో ఎక్కడ చూసినా కానీ డ్రగ్స్ని గురించే మాట్లాడుతున్నారు. నాకు ఒకటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ కోసం సెపరేట్ యూనిట్, పోలీస్ యూనిట్ కూడా ఏదో పెట్టారు అని చెప్పి ఏదో చూశాను నేను. సార్. ఇంత చేస్తుంటే వీళ్ళు రోజు టీవీలో కూర్చొని డ్రగ్స్ని గురించి మాట్లాడుతుంటే వీళ్ళందరినీ ఎందుకు లోపల ఇట్లేదు, సార్. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది నా డౌట్. సుమోటో చేసి వీళ్ళందరినీ లోపల వేసేయాలి కదా అసలు. అవును సార్. ఎవరెవరైతే రోజు డ్రగ్స్ పార్టీ చేసుకున్నాం, అప్పుడు చేసుకున్నాం, ఇప్పుడు చేసుకున్నాం వాళ్ళు మాట్లాడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అవును సార్. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడైతే నిన్ననే రీసెంట్గా కూడా తనని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, మస్తాన్ సాయిని. అందుకు దీని వెనకాల కూడా చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు అనేది కూడా ఉంది. ఇది అవన్నీ సినిమా రోజు టీవీలో చెప్తున్నారు, వాళ్ళు కూర్చొని చెప్తుంటే ఎవరు పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. సార్. అది చాలా సీరియస్ విషయం కదా. హ్మ్. ఇంత సీరియస్ విషయాన్ని పోలీసులు పట్టించుకోకుండా ఏదో పర్సనల్గా మనం ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు మగుడు పెళ్ళాలో లేకపోతే ఉంచుకున్న వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు ఏదో రిలేషన్షిప్ ఏదో చెప్తున్నారు. సార్. వాళ్ళు చేసుకున్న ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఆ శాడిజం అంతా మనం భరిస్తున్నాం. హ్మ్. ఎందుకు భరిస్తున్నారు అర్థం కాదు. దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు, ఛానల్స్ ఎంజాయ్ చేస్తున్నాయి, చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అది ఇంత సీరియస్ విషయాన్ని గవర్నమెంట్ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అదే సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు నిన్ననే చూసుకున్నట్లయితే మరి రాజ్ తరుణ్ లావణ్య కేసుకి సంబంధించి కూడా లైవ్లో తన ఫోన్ కాల్లో కూడా ఒక విషయం వెల్లడించడం జరిగింది సార్. ఏమని అంటే మస్తాన్ సాయి ఇంట్లో నేను రాజ్ తరుణ్ పార్టీకి కూడా వెళ్ళాము, తను కొద్దిసేపు ఉండి బయటకు వచ్చేసారు, నేను మాత్రం కంటిన్యూ అయ్యాను అక్కడ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ని లాగుతుంది అనే విధంగా కూడా తను చెప్పడం జరిగింది సార్ మీడియా సమక్షంలో. మరి ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ కూడా ఏమన్నా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు? ఏమో పోలీసు అసలు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే ముందు అందరినీ లోపల వేసేస్తే అసలు రోజు ఈ న్యూసెన్స్ ఉండదు, టీవీలో చూసే న్యూసెన్స్ ఉండదు. సార్. అందరినీ కలిపి తీసుకెళ్ళి లోపల పడేశారు అనుకోండి, సార్. అసలు మనం టీవీ ఛానల్ చూడక్కర్లేదు. దానికోసం ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ పుట్టింది. సార్. వీళ్ళ కేసు నడుస్తానికి ఒక ఛానల్ నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఛానల్ మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ ఎత్తుకోవాలి ఇప్పుడు. అలా అంటారు. ఎందుకంటే సినిమా రంగంలో ఈ డ్రగ్స్ అనేది కొంచెం సినిమా రంగంలో లేవమ్మా, సార్. సమాజంలో ఉన్నాయి. ఉమ్, సమాజంలో సినిమా రంగం ఉంది. అదే. సమాజంలో ఒక భాగం సినిమా రంగం. ఉమ్, సమాజంలో 1% ఉంటుంది సినిమా రంగం. ఓకే. 99% మిగతా సమాజం ఉంది. ఆ సమాజంలో 99% వాడుతున్నారు, ఈ 1% వాడతల్లా. వీళ్ళకి 1% మీద ఫోకస్ ఉంది కాబట్టి 1% మీద ఈ వైరల్ అవుతాయి కాబట్టి, వీళ్ళ పేర్లు చెప్తే వైరల్ అవుతాయి కాబట్టి వీళ్ళ పేర్లు ఉపయోగించుకొని మీడియా బతుకుతాం, సోషల్ మీడియా. అంతే తప్ప మొత్తం అంతా డ్రగ్స్ అనేది కానీ, వ్యభిచారం అనేది కానీ, ఇంకోటి కానీ ఈ రిలేషన్షిప్స్ కానీ అన్ని సినిమా ఇండస్ట్రీలోనే లేవు, అన్ని ప్రజా జీవితంలో ఉన్నాయి. అది 99% దగ్గర ఉన్నాయి, 1% అయిన సినిమా దగ్గర లేవు. ఉన్నాయి 99%లో ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఉమ్, ప్రతి మనిషిలో అందులో అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది కదా. సార్. అందరూ మనుషులమే, మనుషుల్లో ఏదైనా ఉంటాయి అన్ని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.